పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 116 మున్సిపాలిటీలకు గాను 50 మున్సిపాలిటీల్లో రిజల్ట్స్ వస్తున్నాయి. దాంట్లో భాగంగా 40 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసింది. 9 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ అయితే ఇతరులు ఒక మున్సిపాలిటీల్లో గెలుపు సాధించడం జరిగింది. మరోవైపు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు కొనసాగింది. 24 వార్డుల్లో 13 వార్డులను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 8, భారతీయ జనతా పార్టీ 2 స్థానాల్లో గెలవడం జరిగింది. అక్కడ ఇండిపెండెంట్ ఒక వార్డులో విజయం సాధించారు. సో మ్యాజిక్ ఫిగర్ బీఆర్ఎస్ పార్టీ క్రాస్ చేసింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఓవరాల్గా అన్ని జిల్లాల్లో కూడా నారాయణపేట కానీ, నిజామాబాద్ కానీ, పెద్దపల్లి కానీ, అక్కడటువంటి మున్సిపాలిటీల్లో కొస్గి, మద్దూర్, అట్లాగే ఆర్మూర్, బోధన్, పెద్దపల్లి ఈ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది. అటు ములుగు, సిద్దిపేట, నారాయణపేటలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది. ములుగు కొత్తగా అప్గ్రేడ్ అయినటువంటి మున్సిపాలిటీతో పాటు గజ్వేల్, హుస్నాబాద్, కొస్గి, మద్గూర్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. సంగారెడ్డిలో కూడా 3 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటే మిగతా 3 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఆందోళ్, జోగిపేట, గడ్డపోతారంతో పాటు గుమ్మడిదల ఇవి బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడ్డాయి. కోహిర్, నారాయణఖేడ్తో పాటు జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపాలిటీలను సాధించింది. సో వాస్తవానికి ఒక ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది అనుకున్నాం. బట్ ఇది 1-1గా జరిగింది, స్పష్టంగా కనిపించింది. భారతీయ జనతా పార్టీ పెద్దగా ఏం ఎఫెక్ట్ చూపించలేకపోయింది. బీఆర్ఎస్ కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చినామని చెప్తున్నా కానీ, మాటలకు చెప్తున్నా కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆ రియాలిటీ కనిపించలేదు. మున్సిపల్ ఫలితాలు వస్తున్నటువంటి టైంలో ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చినామంటూ ఆయన చెప్తున్నారు. బట్ వీళ్ళ యాక్షన్ మాత్రం పెద్దగా లేదు అన్నది ఆయన మాటల్లో అర్థమైంది. సో కొన్ని చోట్ల ఓడిపోయాం, బట్ అయినా బీజేపీ బలపడింది. గతంతో పోలిస్తే ఈసారి కొంత బలపడింది అన్నది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నటువంటి అంశం. కొత్తగూడెం మున్సిపాలిటీ కూడా సిపిఐ తన ఖాతాలో వేసుకుంది. అక్కడ సిపిఐ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఈవెన్ గజ్వేల్ కూడా బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీని గెలుచుకున్నది కూడా కనిపిస్తోంది. రైట్, భారతీయ జనతా పార్టీ నుంచి అల్జపూర్ శ్రీనివాస్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అల్జపూర్ గారు నమస్తే. నమస్కారం. సో ట్రయాంగిల్ ఫైట్ కాస్త ఇది బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీలా మారిపోయినట్టు కనిపిస్తోంది. కరీంనగర్ ఒకటే కొంత బీజేపీ జోష్ కనిపిస్తోంది. మిగతా ప్రాంతాల్లో ప్రదర్శన అంతగా ఏం మెరిట్ కనిపించట్లేదు. ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? ట్రయాంగిల్ ఫైట్ కాస్త డైరెక్ట్ ఫైట్ ఎట్లా మారింది అనుకుంటున్నారు? ఒకటి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా దాదాపు ఇంకా 3 సంవత్సరాల అధికారంలో ఉండబోతాం. రెండవది, వాళ్ళ డబ్బు విచ్చలవిడిగా. మూడవది, సాక్షాత్తు ముఖ్యమంత్రి గానే మరీ దిగజారి మాట్లాడడం, పేరు మార్చుకోవడం, రేవంత్ అని చెప్పి మీరు మా కోసమే, మేము మీ కోసమే అని చెప్పి మాట్లాడడం, ఇవన్నీ కూడా అనేక ప్రలోభాలు పెట్టి ఇంత మోసం చేసి